హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను నత్తళ్ళు, గుడ్లు, వంకాయ కర్రీ చేస్తున్నాను. కొన్ని నత్తళ్ళని తీసుకొని తలా తోక తీసేసి వేడి నీటిలోని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత గుడ్లని కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్లోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న నెత్తలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ప్లేట్లో తీసి పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లోనే 2 గుడ్లను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గుడ్లు అయితే ఆప్షనల్ అనమాట, వేస్తే టేస్ట్ బాగుంటుంది, మీకు నచ్చితే వేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయాక వీటిని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లోనే ఒక 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, అప్పటి వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోండి. అలానే టమాటాతో పాటు ఒక పావు కేజీ వంకాయల్ని కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. 2 ఒకసారి మగ్గిపోతాయి అన్నమాట. ఇలా ఒకసారి ఆయిల్లో కలుపుకోండి. ఇలా ఒకసారి తిప్పుకొని మూత పెట్టి టమాటా అలానే వంకాయ కూడా మనం మగ్గేంత వరకు ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోనే 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు, నెత్తళ్ళు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోని 3 స్పూన్ల కారం, అలానే 1 స్పూను ధనియాలు, జీలకర్ర వేయించి పెట్టుకున్న పొడి అన్నమాట. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో ఇంకేం వేయక్కర్లేదు, ఓన్లీ ధనియాలు, జీలకర్ర పొడి వేస్తే సరిపోతుంది. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోని కొంచెం చింతపండు రసాన్ని వేసుకోండి. వేసుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం మూత పెట్టి కొంచెం మగ్గించుకున్నాము. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. చూసారు, ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోని మీ గ్రేవీకి తగ్గట్టు కొన్ని వాటర్ అయితే వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. వేసుకొని ఈ టైంలో మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7-8 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను వేయలేదు. ఈ విధంగా చేసుకుంటే మీకు కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ మీరు నత్తలతో కర్రీ చేసినప్పుడు ఇదే విధంగా చేసుకోవాలి అనుకుంటారు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.